ఉంటాయి. హైబ్రిడ్ ఫ్రూట్స్ తినడం వల్ల, హైబ్రిడ్ బియ్యం తినడం వల్ల మన కడుపు నిండుతుంది, ఆకలి తీరుతుండొచ్చు కానీ శరీరానికి దానివల్ల రావాల్సిన పోషకాలనేవి మనకు సమృద్ధిగా అందవు. అందుకని చెప్పి ఈ విషయం తెలుసుకొని నేను పూర్తిగా దేశీయ విత్తనాలతో చేయాలి. దాంట్లో వరి రకాలలో నేను ఇప్పుడు మా వెనకాల ఉన్నటువంటి కాలాబట్టి అనే రకాన్ని నేను ఎంచుకున్నాను. మరియు మణిపూర్ బ్లాక్ అనే రకాన్ని నేను ఎంచుకున్నాను. ఈ బియ్యంలో మంచి పోషక విలువలు, ఔషధ విలువలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మన వేదాలలో, మన ఆయుర్వేద గ్రంథాల్లో ఈ బియ్యం గురించి ఏం రాశారంటే వీటినే కృష్ణ బియ్యం అని కూడా చెప్పారు వాళ్ళు. మనం వాడుకోగా కాలాబట్టి, మణిపూర్ బ్లాక్ అని పిలుస్తున్నాం. ఈ కాలాబట్టి యొక్క ప్రత్యేక గుణాలు ఏమిటంటే దీంట్లో మనము 70% కంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నటువంటి బియ్యాన్ని తిన్నట్లయితే మన ఎవ్వరికీ కూడా జీవితంలో షుగర్ అనేది రాదు. ఉన్నా కానీ అది అదుపులోకి వస్తుంది. అందుకని దేశవాళీ బియ్యాలన్నింటిలో కూడా 70% కంటే తక్కువగా ఉంటాయి. ఇప్పటివరకు జరిగిన రీసెర్చ్ మొత్తంలో కూడా మన దేశవాళీ బియ్యాల్లో మన మణిపూర్ బ్లాక్ పైన చాలా రీసెర్చ్ జరిగింది, కాలాబట్టి పైన కూడా. దీంట్లో